బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియో ఏంటంటే మా పాపకి స్ట్రోలర్ తీసుకున్నాము. ఆ స్ట్రోలర్ అన్బాక్సింగ్ అలాగే అసెంబ్లింగ్ వీడియోని ఈరోజు మీ అందరితో షేర్ చేస్తాను. సింగపూర్లో కిడ్డీ ప్యాలెస్ అనే ఒక కిడ్స్ స్టోర్ ఉందన్నమాట. ఈ స్టోర్లో ఏంటంటే పిల్లలకి సంబంధించిన A to Z ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరికేస్తాయి. మేము స్ట్రోలర్ చూడడానికి అయితే ఈ కిడ్డీ ప్యాలెస్కి అయితే వచ్చేసామన్నమాట. ఐలాండ్ వైడ్గా ఈ కిడ్డీ ప్యాలెస్ బ్రాంచెస్ అయితే చాలానే ఉన్నాయి. రకరకాల స్ట్రోలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. మాకేది కన్వీనియంట్గా ఉంటుందో, మాకేది బెటర్గా అనిపించిందో ఫైనల్గా అదైతే మేము ఇది తీసుకున్నాం అనమాట. మేము తీసుకున్నది ఏంటంటే లక్కీ బేబీ సిటీ ట్రావెల్ స్ట్రోలర్ అనమాట. కలర్ వచ్చేసి బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో తీసుకున్నాము. మనం స్ట్రోలర్ తీసుకున్నప్పుడు ఏంటంటే కన్సిడర్ చేయాల్సిన థింగ్స్ ఏంటంటే, ఒకటి ఫోల్డబుల్గా ఉన్న స్ట్రోలర్నే తీసుకోవాలి. కొన్ని స్ట్రోలర్స్ ఏంటంటే సెమీ ఫోల్డబుల్ స్ట్రోలర్స్ ఉన్నాయన్నమాట. కంప్లీట్గా ఫోల్డ్ అయితేనే మనం కార్లో కానీ లేదంటే ప్లేన్లో కానీ లేదంటే ఎక్కడికైనా సరే ఈజీగా మనం తీసుకెళ్ళిపోగలుగుతాం. కంప్లీట్ ఫోల్డబుల్ స్ట్రోలర్ని మనం చూస్ చేసుకోవాలి. అలాగే స్ట్రోలర్ వెయిట్ అనమాట. మేము చూసిన స్ట్రోలర్స్లో అయితే ఇదే లీస్ట్ అనమాట. 7.1 kg అయితే ఉంది దీని వెయిట్ వచ్చేసి. మిగతా స్ట్రోలర్స్ ఎలా ఉన్నాయంటే 9, 10 అబౌవ్ 10 కూడా ఉన్నాయి. మనకి ఎంత కాంపాక్ట్గా ఉంటే అంత బాగుంటుంది అనమాట. ఫోల్డ్ చేశాక మనకి క్యారీ చేయడానికి కూడా మనకి వెయిట్ అంత తక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో లీస్ట్ వెయిట్ అయితే ఇదే అనమాట. మేము ఇది తీసుకున్నాం. ఇంకా సింగపూర్లో ఏంటంటే స్ట్రోలర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే చాలా కన్వీనియంట్గా మనం ఇక్కడ యూస్ చేయొచ్చు కూడా. స్ట్రోలర్ వల్ల ఏంటంటే మనం కన్వీనియంట్గా ఉంటాము, అలాగే బేబీస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అనమాట. సింగపూర్లో ఏంటంటే మనం వాకింగ్ చేయాల్సింది ఎక్కువగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే వాక్ చేయాల్సి ఉంటుంది. MRT ట్రైన్ స్టేషన్కి వెళ్ళాలన్నా, లేదంటే షాపింగ్ మాల్స్లో అయినా, లేదంటే స్ట్రీట్స్లో నడవాలన్నా సరే చాలా వాకింగ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు మనం బేబీని హోల్డ్ చేయడం చాలా కష్టం. మనకి కంఫర్టబుల్గా ఉండదు, అలాగే బేబీకి కూడా కన్వీనియంట్గా ఉండదు. మనం పిల్లలతో బయటికి వెళ్తున్నామంటే మన చేతిలో కూడా కొంచెం లగేజ్ ఉంటుంది. అలాగే ఓ పక్కన పిల్లల్ని క్యారీ చేస్తూ ఆ లగేజ్ పట్టుకుంటూ నడవడం అంటే చాలా కష్టం అనమాట. స్ట్రోలర్ ఉండడం వల్ల ఈ ఇబ్బందులు ఏమి ఉండవు అసలు. సింగపూర్లో ఏంటంటే స్ట్రోలర్స్కి కానీ లేదంటే వీల్ చైర్స్కి కానీ యాక్సెసిబుల్గా ఉంటుందన్నమాట. అలాగే స్ట్రోలర్స్కి వీల్ చైర్స్కి కూడా సెపరేట్ పాత్ ఉంటుందన్నమాట. నార్మల్గా అయితే మనం స్టెప్స్ మీద వెళ్ళిపోవచ్చు. స్ట్రోలర్ మీద లేదంటే వీల్ చైర్ మీద వెళ్ళే వాళ్ళకి సెపరేట్గా పాత్ అనేది ఉంటుందన్నమాట. అలాగే స్ట్రోలర్ మీద వెళ్తున్నప్పుడు ఏంటంటే మనము ఎక్సలేటర్ యూస్ చేయము, ఓన్లీ లిఫ్టే యూస్ చేయాలన్నమాట. సింగపూర్లో ఎక్కడికక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మాన్యువల్లో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూసుకుని మనం అసెంబుల్ చేసుకోవాలి. అలాగే ఎలా యూస్ చేయాలనేది కూడా మాన్యువల్లో కంప్లీట్గా ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసి వీల్స్ అనమాట. మొత్తం టోటల్గా 4 వీల్స్ అయితే వచ్చాయి. ఫ్రంట్ వీల్స్ ఒక 2 వచ్చాయి, అలాగే బ్యాక్ వీల్స్ 2 వచ్చాయి. ఇవి వచ్చేసి బ్యాక్ వీల్స్ అనమాట. ఇది వచ్చేసి హ్యాండిల్. ఫస్ట్ అయితే వీల్స్ని అయితే మనం ఫిక్స్ చేసేయాలి. ఇవి వచ్చేసి బ్యాక్ వీల్స్ అనమాట. వీల్స్ అయితే చాలా బాగున్నాయి, ఎందుకంటే మనం మూవ్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది కదా, చాలా స్మూత్గా ఉందన్నమాట. రైడ్ అయితే చాలా స్మూత్గా ఉంది. అలాగే ఒక్కొక్కసారి మనము స్టెప్ ఎక్కించాల్సి వచ్చినప్పుడు ఏంటంటే స్ట్రోలర్ని కొద్దిగా లిఫ్ట్ చేసి మనము ఈజీగానే ఆ స్టెప్ మీద నుంచి తీసుకుపోవచ్చు అనమాట. వీల్స్ అయితే చాలా స్మూత్గా వచ్చినాయి. ఇది వచ్చేసి హ్యాండిల్ కూడా చాలా స్మూత్గా కుషన్ వచ్చిందనమాట. హ్యాండిల్ లోపల వచ్చేసరికి చాలా స్ట్రాంగ్గానే ఉంది, బయటకైతే కుషనింగ్ వచ్చిందనమాట. బేబీస్ పట్టుకున్నా సరే చాలా స్మూత్గా ఉందన్నమాట. ఇది వచ్చేసి సీట్ బెల్ట్. బేబీని మనం స్ట్రోలర్లో పెట్టినప్పుడు ఏంటంటే సీట్ బెల్ట్ కంపల్సరిగా మనం పెట్టాలన్నమాట. అప్పుడే వాళ్ళకి సేఫ్టీగా ఉంటుంది. వచ్చేసి స్ట్రోలర్ని మనం పట్టుకుని వెళ్ళే ప్లేస్ అనమాట. ఇక్కడ మనకి 2 బటన్స్ వచ్చాయి కదా, పైన ఒకటి కింద ఒకటి. ఈ 2 బటన్స్ని కూడా మనం పట్టుకుని కిందకి అంటే మనకి ఫోల్డ్ అయిపోద్ది అనమాట. తర్వాత మనం లాక్లో పెట్టేసుకోవాలి. ఇలా సైడ్న ఉంది కదా, ఇక్కడ లాక్ చేసేసుకుంటే మనం ఈజీగా కార్లో పెట్టేసుకోవచ్చు అనమాట, ఇలా ఫోల్డ్ అయిన స్ట్రోలర్ని. తర్వాత ఆ లాక్ని ఓపెన్ చేసేసి జస్ట్ ఇలా పైకి అంటే మనకి ఇలా లాక్ ఓపెన్ చేసి ఇలా పైకి అంటే మనకి నార్మల్గా స్ట్రోలర్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనమాట. కింద వచ్చేసి ఒక బాస్కెట్ కూడా వచ్చింది. ఇక్కడ మనం ఏదైనా లగేజ్ ఉన్నా, ఎక్స్ట్రా లగేజ్ ఉన్నా సరే ఈ బాస్కెట్లో పెట్టేసుకోవచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి లాక్ అన్లాక్ సిస్టమ్ ఉందన్నమాట. సో కావాల్సినప్పుడు లాక్ చేసుకోవచ్చు, లేదంటే మనము వెళ్ళాలి అనుకున్నప్పుడు అన్లాక్ చేసేసుకోవచ్చు. ఏదైనా స్లోప్ దగ్గర ఉన్నా, లేదంటే ఎస్పెషల్లీ ట్రైన్స్లో ఎక్కువగా కుదుపులు వస్తూ ఉంటాయి, ట్రైన్స్లో కానీ బస్సెస్లో కానీ. అలాంటప్పుడు మనం ఇలా లాక్లో పెట్టేసుకుంటే కనుక స్ట్రోలర్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట.
మన స్టాప్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం అన్లాక్ చేసుకుంటే కనుక నార్మల్గా మళ్ళీ స్ట్రోలర్ని తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఈ లాక్ అన్లాక్ సిస్టమ్ కూడా చాలా బాగుంది ఈ స్ట్రోలర్లో. అలాగే బేబీ సీట్ కూడా చాలా బాగుందనమాట. కుషన్ అంతా కూడా బేబీకి కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే బేబీ పడుకోవచ్చు, కూర్చోడానికి కూడా బాగుంది. అలాగే ఈ స్ట్రోలర్కి కెనోపీ కూడా వచ్చిందనమాట. ఈ కెనోపీ వల్ల ఏంటంటే బేబీకి రెయిన్ నుంచి కానీ లేదంటే షైన్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. సింగపూర్లో ఏంటంటే వర్షాలు కామన్గానే ఉంటాయి, అలాగే ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇలా కవర్ రావడం వల్ల ఏంటంటే బేబీకి కంప్లీట్గా ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. అలాగే స్ట్రోలర్ బాటంలో ఏంటంటే ఒక బాస్కెట్ రావడం వల్ల కూడా మనకి ఎక్స్ట్రా లగేజ్ లాంటిది ఏమైనా ఉంటే కూడా మనం అందులో పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది ఈ స్ట్రోలర్ అయితే, చాలా బాగుంది. క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంది. ఇది చాలా బెనిఫిషియల్గా ఉంది ఈ స్ట్రోలరు. బేబీకి కూడా చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. స్ట్రోలర్లో కూర్చోబెట్టగానే తనకి కూడా చాలా కంఫర్ట్ ఫీల్ అవుతుంది. ఈ స్ట్రోలర్ ప్రైస్ వచ్చేసి $169 అయితే పడిందనమాట, సింగపూర్ డాలర్స్. ఇదేనండి ఈరోజు వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే సింగపూర్ వింతలు విశేషాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.